చొచ్చొచ్చొచ్చో ఎంత మంచిది ఉండే. బాట పొంట అరటి పండ్లు పట్టుకొని పోతుంటే చేతులే గుంజుకొని పోయేది. పోరగండ్ల ఆకిట్ల పల్లెంలో బువ్వేసుకొని తింటుంటే ఇంకో దిక్కు కూర్చొని తినేది. చెట్లెక్కి కొమ్మలూపి నవ్వు పుట్టించేది. దుఃఖనపోళ్ళు జర్ర ఆటాడు పోయింది చూసి ఏదన్నా ఎత్తుకొని వచ్చి తినేది. అప్పుడప్పుడు మేము ఎట్లా చేస్తే అది కూడా గట్లనే చేసి మమ్మల్ని కడుపు ఉబ్బ నవ్విచ్చేది. పాపం కానరాని లోకాలకు పోయి మా మనసును మస్తు బాధ పెట్టింది. ఏంటిది అనుకుంటున్నారులా? అయ్యో ఇంకా అర్థం కాలేదా? చూడుండ్రి కొండెంగ పానం పిడాత పోయింది. అయ్యో పేరుకేదో కొండెంగని తిట్టినట్టు అనిపిస్తున్నది గాని వికారాబాద్ జిల్లా దోమమండపోళ్ళ గుండెలకు దోమలు కుట్టినట్టే అవుతున్నది ఈ కొండెంగ చచ్చిపోవడం వల్ల. అబ్బా ఎంత మంచి కొండెంగవే కొండెంగా. ఊకే మండల ఆఫీస్కు పోయినప్పుడల్లా కనిపించేదానివి కాదే కొండెంగా. ఆఫీసర్లు పనులు చేయకపోతే నీ మీదనే పెట్టి తిట్టేది కాదే కొండెంగా. పొద్దు మాపు తిప్పుకునే ఆఫీసర్లుంటే సర్ది కట్టుకొని వచ్చినప్పుడు నీకో ముద్ద పెట్టేది కాదే కొండెంగా. ఓ కొండెంగా మా కొండెంగా అని అనుకుంటా మస్తు బాధపడి మనిషికి చేసినట్టే దానం చేసిండ్రుల్లా. అగ చూడు మెడల దండేసి తలాకు గిలాసల బియ్యం పోసి ఊదిబత్తిలు ముట్టించిండ్రు. తువ్వాలలు భుజాలకు గప్పిండ్రు. ఈ కొండెంగా ఎప్పటికీ తహసీల్దార్ ఆఫీస్ బాజే తిరిగేది కాబట్టి దాని ఆత్మశాంతి కోసము అక్కడనే ఓ గోడ పక్కకు బొందని నవ్విర్రు. ఊళ్ళ నుంచి నలుగురు 4 దిక్కుల పట్టుకొని బొందకాడికి ఎత్తుకొని పోయిర్రు. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం. మనిషిని తిప్పినట్టే బొంద చుట్టూ 3 సుట్లు తిప్పి మెల్లగా దాంట్లో పెట్టి గుడ్డ కప్పి కుంకుమలు చల్లి అందరు తలో చేత మట్టేసిండ్రు. బొందను మొత్తం గుడిపినాక దండం పెట్టుకున్నారు. కానీ కొండెంగను వస్క పుట్టింది అనుకోవాలి కదానుల్లా.